హలో అందరికీ, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి అయితే షిరిడి ట్రిప్ పార్ట్ 2 అండి. ఇది వచ్చేసి రూమ్ ఎక్కడ బుక్ చేసుకోవాలి, రూమ్ ఎక్కడ దొరుకుతుంది, కాస్ట్ ఎంత, ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అన్నది ఈ విషయాల్లో మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం షిరిడి వెళ్ళే వాళ్ళకైతే మనకి రూమ్స్ ఎక్కడ తీసుకోవాల్సి ఉంటుంది, ఎక్కడ దొరుకుతాయి, ఆన్లైన్లో ఎక్కడ దొరుకుతాయి, ఆఫ్లైన్లో ఎక్కడ దొరుకుతాయి అన్నది ఇందులో అయితే మీకు 100% నేను షేర్ చేస్తాను. అండ్ మేమైతే సాయి ఆశ్రమ్ భక్త నివాస్లో అయితే రూమ్ బుక్ చేసుకున్నామండి. మీకు సాయి ఆశ్రమ్ భక్తి నివాసే కాకుండా ఇంకా 2 ఉంటాయి. సాయిబాబా భక్తి నివాస్ ఒకటి, ద్వారావతి భక్తి నివాస్ ఒకటి. ఇవి 3 ఉంటాయండి. ఈ మూడిట్లో మీరు ఎక్కడ రూమ్ తీసుకోవాలన్నా సరే మీరు ఒక 15 to 20 days ముందే శ్రీ సాయిబాబా సంతాన్ ట్రస్ట్ యాప్లో మీరు రూమ్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకైతే ఇక్కడ మేము తీసుకుంది సాయి ఆశ్రమ్ భక్త నివాసులు అండి. ఇక్కడ వచ్చేసి నాన్ ఏసీ రూమ్ 300 పర్ డేకి, ఏసీ రూమ్ అయితే 600 రూపీస్ పడుతుంది. అదే మీరు నార్మల్గా సాయిబాబా భక్త నివాసులు తీసుకుంటే 250 రూపీస్ పడుతుంది పర్ డేకి. మేము వచ్చేసి మాకు సాయి ఆశ్రమ్ భక్త నివాస్లో తీసుకున్నాం కాబట్టి మాకు పర్ డేకి 300 రూపీస్ పడింది. ఇది వచ్చేసి మనకి ఎన్ని డేస్ అయినా ఇస్తారా రూమ్స్ అంటే, ఎన్ని డేస్ అంటే అన్ని డేస్ ఇవ్వరండి. జస్ట్ మనకి రూమ్ బుక్ చేసుకున్నప్పుడు 2 days మాత్రమే ఇస్తారు. మళ్ళీ మీకు కావాలంటే మళ్ళీ మీరు 2 days తర్వాత మీకు రూమ్ చెక్అవుట్ టైం అయిపోతుంది అనడానికి ఒక 2 hours ముందెళ్ళి మళ్ళీ రూమ్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనకి ఆ తర్వాత 2 daysకి మనం ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్ మనం రూమ్ని రెన్యువల్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక్క రూమ్లో ఎంతమంది స్టే చేయొచ్చు. మనం ఇక్కడ తీసుకున్న రూమ్లో 5 members అయితే ఈజీగా స్టే చేయొచ్చండి. రూమ్స్ అయితే చాలా పెద్దగా ఉంటాయి, చాలా క్లీన్గా కూడా ఉంటాయి. మనకు వచ్చేసి రూమ్కి 5 members మాత్రమే అలో చేస్తారు. మీకు బిలో 12 years పిల్లలకైతే కౌంట్ ఉండదన్నమాట. 12 years దాటిన పిల్లలకైతే మనము రూమ్లో మెంబర్గా అయితే కౌంట్ చేస్తారు. మనం ఇక్కడికి వచ్చే ముందైతే మనము ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం కదా రూమ్, అందులో రూమ్ బుకింగ్ కాపీ వస్తుంది. అది మన ఇంటి దగ్గర నుంచి మనము ప్రింట్అవుట్ తీసుకురావాల్సి ఉంటుంది. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనకి ప్రింట్అవుట్ తీసుకోవడానికి ఎక్కడ కూడా ఉండదన్నమాట. మనం మళ్ళీ బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ ఈ రిసెప్షన్ ఏరియాలో పక్కన జస్ట్ జిరాక్స్ షాప్ మాత్రమే ఉంటుంది. సో అందుకే మనం ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంతమంది అయితే రూమ్లో ఉందామని బుక్ చేసుకున్నామో అంతమంది ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ రూమ్ బుకింగ్ కాపీ అయితే తప్పకుండా తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇలా మనం ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో వెరిఫికేషన్ పాయింట్ ఉంటుందండి. ఇక్కడ కొంచెం టైం పడుతుంది, మ్యాక్సిమం ఒక 1/2 hour అయినా పడుతుంది. అక్కడ వెరిఫికేషన్ అయినాక మళ్ళీ రైట్ సైడ్లో ఇక్కడ మనకి ఏ బ్లాక్ అన్నది మనకి ఇక్కడ కన్ఫర్మ్ చేయడానికి ఇక్కడ వేరే రిసెప్షన్ ఉంటుంది. అక్కడికి వచ్చేసి మనము కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతవరకు కూడా మనం అక్కడ రిసెప్షన్లో పెద్ద వెయిటింగ్ హాల్ ఉంటుందండి. ఆ వెయిటింగ్ హాల్లో మనము ప్రశాంతంగా వెయిట్ చేయొచ్చు. అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా చైర్స్ ఉంటాయి, క్లీన్ అండ్ నీట్గా వాష్రూమ్స్ ఉంటాయి. అక్కడ చాలా నీట్గా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ వెరిఫికేషన్ అయ్యాక మనకి ఏ బ్లాక్ వచ్చిందో దానికి సంబంధించి మనకి రూమ్ కీ ఇస్తారన్నమాట. ఇంకా మనం రిసెప్షన్ నుంచి బయటికి రాగానే మనకి ఒక సైడ్ అంటే మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి A to F బ్లాక్స్ ఉంటాయి, రైట్ సైడ్లో వచ్చేసి G to L బ్లాక్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి ఏ బ్లాక్ వచ్చిందో అక్కడ బ్లాక్లో అయితే మనకి ఇక్కడ ఎంట్రన్స్లోనే సెక్యూరిటీ ఉంటారు. వాళ్ళకైతే మనం ఈ రూమ్ వెరిఫికేషన్ కాపీ ఇచ్చేసి మన రూమ్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా రూమ్ విషయానికి వస్తే మాత్రం ప్రతి రూమ్లో మీకు 3 beds ఉంటాయి. సపరేట్గా టాయిలెట్స్ ఉంటాయండి. వెస్టర్న్ టాయిలెట్ ఉంటుంది, ఇంకో సైడ్ వచ్చేసి బాత్రూమ్ ఉంటుంది. అండ్ ప్రతి రూమ్లో 100% సాయిబాబా ఫోటో పక్కా ఉంటుంది. ఇలా బెడ్స్ వచ్చేసి దూరంగా ఉంటాయి అండ్ మనం వీటిని జాయింట్ కూడా చేసుకోవచ్చు. మనం నార్మల్గా ఈ 3 bedsలో అయితే 4 members ఈజీగా స్టే చేయొచ్చండి. ఇంకా కింద మీరు కావాలంటే ఒక 3-4 members ఈజీగా పడతారు. అండ్ వాష్రూమ్స్ కూడా ఇలా ఉంటాయండి. మనకి 24 hours హాట్ వాటర్ వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ బయట వచ్చేసి వాష్ బేసిన్ ఉంటుంది, మనకు ఒక మిర్రర్ ఉంటుంది. ప్రతి ఒక్క వాష్రూమ్లో మనకి బకెట్స్ కూడా ఉంటాయి. చూసారు కదా రూమ్ అయితే ఎంత పెద్దగా ఉందో. నేను ఒక హాఫ్ పార్ట్ మాత్రమే తీసాను. ఇంకా రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. మేము ఇంకా రూమ్కి వచ్చేసి అయితే ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయటికి వచ్చేసాము. మాకు కొంచెం ట్రైన్ లేట్ ఉండే, సో మేము ఇక్కడ రూమ్కి వచ్చేసి వెరిఫికేషన్ అంతా అయ్యి మళ్ళీ మేము ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి మాకు
ఈజీగా 12 అయిందండి. ఇంకా ఈ టైంలో అయితే బ్రేక్ఫాస్ట్ చేయలేమని చెప్పేసి డైరెక్ట్గా లంచ్ చేద్దామని అయితే వెళ్తున్నాము. ఇంకా ఇది వచ్చేసి మేము బయట చూపిస్తున్నానండి. ఇవి వచ్చేసి బ్లాక్కి ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి ఎఫ్ బ్లాక్ అన్నట్టు. మాకైతే రూము ఈ బ్లాక్లో వచ్చింది. ఇక్కడ ఏ బ్లాక్కి ఆ బ్లాక్కి సపరేట్గా బిల్డింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఆపోజిట్లో ఏమో మధ్యలో మంచిగా ప్రశాంతంగా కూర్చోవచ్చండి. అంత పీస్ఫుల్గా బాగుంటుంది. చాలా నీట్ అండ్ క్లీన్గా ఒక ప్రశాంతమైన ఏరియా ఉంటుందన్నమాట. ఇక్కడ మధ్యలో వచ్చేసి ఆరో వాటర్ ప్లాంట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనము వాటర్ పట్టుకోవచ్చు అండ్ అక్కడ వాటర్ కూడా బాగానే ఉంటాయి, పర్లేదు. అండ్ ఇక్కడ ఈ ఆశ్రమంలో మొత్తం చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. మీరు కావాలంటే వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కడ కూడా చిత్తు కాగితాలు కానీ లేదా మనం తాగిన వాటర్ బాటిల్స్, ప్లేట్స్ ఎక్కడ పడేసి ఉండవు. అక్కడ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు. అంత నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ చూపిస్తున్నాను కదా, మనం ఇలా వస్తుంటే లెఫ్ట్ సైడ్లో టీ పాయింట్ ఉంటుంది. అక్కడ టీ వచ్చేసి 2 రూపీస్, కాఫీ వచ్చేసి 3 రూపీస్, బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 5 రూపీస్ అన్నమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో అయితే పూరి ఇచ్చారు అండ్ ఏదో దాల్ ఫ్రై ఇచ్చారన్నమాట. పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడైతే మనకి మార్నింగ్ 9 to ఈవినింగ్ 8 వరకు మనకి అన్లిమిటెడ్గా టీ ఇస్తూనే ఉంటారు. టీ వచ్చేసి జస్ట్ 2 రూపీస్ మాత్రమే. 2 రూపీసే కదా, ఎలా ఉంటుందో అని మాత్రం అస్సలు అనుకోకండి. స్వచ్ఛమైన ఆవు పాలతో చేసిన టీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఇంట్లో చేసుకున్నా కూడా అలాంటి టేస్ట్ రాదు, అంత బాగుంటుంది. అండ్ ఇలాగే మనం ముందుకు వస్తే నెక్స్ట్ రైట్ సైడ్లో ఏమో మనకి 2 చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. అక్కడ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అవి అమ్ముతారు. ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి అయితే 30 రూపీస్ అన్నమాట. అండ్ అక్కడ మనకి వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ కూడా ఉంటాయి. వాటర్ బాటిల్ వచ్చేసి జస్ట్ 10 రూపీస్ మాత్రమే. ఇంకా అక్కడ నుంచి ఇలా బయటికి వచ్చేస్తే ఇదంతా ఇంకా మనం రిసెప్షన్కి వెళ్ళే ఏరియా అండి. ఈ రిసెప్షన్కి మనం రిసెప్షన్లో నుంచి బయటికి రాగానే మనకి రైట్ సైడే ఇలా బఫెట్ హాల్ ఉంటుంది. అక్కడి నుంచి అయితే మనం పైకి వెళ్ళాలన్నమాట. నేను ఇక్కడ చెప్పాను కదా, మనకి రూమ్తో పాటు ఫ్రీ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి, అది ఇక్కడే అండి. అది రిసెప్షన్ ఏరియా. అటు నుంచి ఇలా మనం వస్తే ఇక్కడ మనకి స్టెప్స్ ఉంటాయి. అక్కడ సెక్యూరిటీ ఉంటాడు, తను చెప్తాడు పైకి వెళ్ళండి అని. ఇక్కడైతే మార్నింగ్ మనకి 10:30 నుంచి నైట్ 9:30 వరకు అన్లిమిటెడ్ ఫ్రీ ఫుడ్ పెడుతూనే ఉంటారండి. ఒక్కసారే తినాలి, 2 సార్లు తినాలన్న రెస్ట్రిక్షన్స్ మాత్రం అస్సలు ఉండవు. నేనైతే ఒకటి డ్యామ్ ష్యూర్గా చెప్తానండి, మీరు షిరిడి వెళ్తే మాత్రం అస్సలు ఆకలితో కానీ లేదా ఖాళీ కడుపుతో కానీ అస్సలు ఉండరు. మీకు అక్కడ ఎక్కడ పడితే అక్కడ మీకు ఫ్రీ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. ఈవెన్ నేనైతే ఆశ్రమంలో ఉన్నాను కాబట్టి ఆశ్రమం గురించి మాత్రమే చూపిస్తున్నాను. నేను నెక్స్ట్ వీడియో వచ్చేసి ప్రసాదాలయాకి వెళ్తాను, అక్కడ కూడా ఎలా ఉంటుందో అక్కడ కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇలా మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ టేబుల్స్ పైన ప్లేట్స్ పెట్టి ఉంటాయి. అండ్ 2 సైడ్స్ వచ్చేసి మనకి కూర్చొని తినడానికి ఇలా సెటప్ చేసి ఉంటుంది. ఇలా మనం ప్లేట్స్ తీసుకొని కావాలంటే వెళ్ళి మళ్ళీ వాష్ చేసుకొని అక్కడికి వచ్చి అన్నం పట్టుకోవచ్చండి. ఇక్కడైతే మనము వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ అందరూ ఫుడ్ పెడుతూ ఉంటారు, వాళ్ళ దగ్గరకు వచ్చి ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ప్రసాదాలయాలో అయితే మనం అక్కడ కూర్చొని ఉంటే వాళ్ళు వచ్చి ఫుడ్ అనేది సర్వ్ చేస్తారన్నమాట. పర్లేదు, ఇక్కడ అంత రష్ ఏమీ ఉండదు. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లోనే మనకి ఈజీగా ఫుడ్ తీసుకొని వెళ్ళి మనం తినేయచ్చండి. చాలా అంటే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. అండ్ మొత్తం ఇక్కడ 6-7 సింక్స్ ఉంటాయి. అక్కడ హ్యాండ్ వాష్ బేసిన్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ టాయిలెట్స్ ఉంటాయి అండ్ చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడ కూడా అసలు అంత వరస్ట్గా అయితే ఎక్కడ ఏమనిపించదండి. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. అండ్ ఇక్కడైతే రోజుకొక వెరైటీ పెడతారన్నమాట. ఈరోజు వచ్చేసి ఏం పెట్టారు చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఫస్ట్ నార్మల్గా కొంచెమే రైస్ పెడతారు. మీరు ఇంతే పెడుతున్నారు, దీంతో కడుపే నిండుతుంది అని మాత్రం అస్సలు అనుకోకండి. వాళ్ళు చెప్పింది అక్కడ ఒకటే, మీరు వచ్చి 10 సార్లు అయినా అడగండి, మేము ప్రొవైడ్ చేస్తాము, మేము ఎన్నిసార్లు అయినా ఇస్తాము, కానీ కొంచెం ఇస్తాము, ఎందుకంటే ఫుడ్ వేస్ట్ చేయకండి, చాలా మందికి రావాలి అని చెప్తారు. ఓకే, అక్కడైతే మాకు పర్లేదు అనిపించింది. ఇంకా మేమైతే వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫుడ్ని తీసుకున్నాము. ఇక్కడైతే మనకి రైస్ పెడతారు అండ్ దాల్ పెడతారు అండ్ చపాతీ ఇస్తారు, చపాతీలోకి కర్రీ ఇస్తారు అండ్ ఇలా రసం ఇలా ఇస్తారు అండ్ మనకు ఒక స్వీట్ కూడా ఇస్తారు. ఇందులో ఏంటంటే కొంచెం సాల్ట్ తక్కువగా ఉంటుంది. నాకు ఫస్ట్ డే తెలియక అక్కడ సాల్ట్ ఉంటుందో లేదో అన్నట్టుగా అయితే నేను నార్మల్గా అలానే తినేసాను. బట్ మనం ఇలా వస్తూ ఉంటే పక్కనే మనకి సాల్ట్ కూడా ఒక టేబుల్ పైన పెట్టి ఉంటుంది గిన్నెలో.
ఆ సాల్ట్ యాడ్ చేసుకుంటే పర్లేదు, మనము కడుపు నిండా తృప్తిగా తినేయొచ్చండి. చాలా బాగుంటుంది. ఫుడ్ అయితే బాగాలేదు అని నేను ఎక్కడా చెప్పను, ఎందుకంటే ఆ ఫుడ్ దొరకక చాలామంది ఎంతోమంది ఆకలితో అలానే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని నాకు తెలుసు. అందుకే నేనైతే ఫుడ్ బాగాలేదని ఎక్కడా చెప్పను. తినేటట్టే ఉంది, బాగానే ఉంది. పిల్లలైతే ఇంట్లో కూడా అంత తృప్తిగా తినరేమో, ఇక్కడైతే అంత బాగా తిన్నారు మా పిల్లలైతే. ఇక్కడ ఏంటంటే తెలుగు వాళ్ళు కొంచెం స్పైసీగా, కొంచెం కారంగా, ఉప్పుగా కావాలనుకుంటారు కాబట్టి అందుకే నేను మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, మీరు ఏదైనా పికిల్స్ తీసుకెళ్ళండి అక్కడ ఫుడ్కి. పికిల్స్తో అయితే పక్కా సెట్ అవుతుంది, బాగుంటుంది. అందుకే నేను స్టార్టింగ్ వీడియోలో మీకు పికిల్స్ తీసుకెళ్ళమని చెప్పాను. ఇంకా మొత్తానికైతే ఫుడ్ ఈ విధంగా ఉంటుందండి, పర్లేదు, తినేయచ్చు. ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ 9:30 వరకు సర్వ్ చేస్తూనే ఉంటారు ఫుడ్. మనం అలా వచ్చేసి అక్కడ ప్లేట్స్ తీసుకొని వచ్చి ఫుడ్ వేసుకొని ఇక్కడ కూర్చొని తినొచ్చండి. సిట్టింగ్ ఏరియా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఫ్యాన్స్ ఉంటాయి. అండ్ వాటర్ బాటిల్ మాత్రం తప్పకుండా తీసుకొచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ వాటర్ బాటిల్స్ ఉండవు, మనం అక్కడ పక్కకి వెళ్ళి వాటర్ తాగాల్సి ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, 100% మీతో పాటు మీరు వాటర్ బాటిల్ని అయితే తీసుకొచ్చుకోండి. ఇంకా ఇలా మనమైతే తినేసాక ఎటు నుంచి వచ్చామో అటు నుంచే మేమైతే వెళ్తుండే, అటు నుంచి కాకుండా మళ్ళీ ఇటు లెఫ్ట్ సైడ్లో అయితే ఎగ్జిట్ వే ఉంటుందని చెప్పారు. అక్కడ పైన బోర్డు కనిపిస్తూనే ఉంటుంది, వే టు ఎగ్జిట్ అని. అక్కడికి వెళ్ళి అయితే మనం బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇలా మనం బయటికి రాగానే ఇటు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది అయితే బస్ స్టాప్ అండి. అక్కడైతే మనకి ఇక్కడ నుంచి టెంపుల్కి ఫ్రీగా బస్లో తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి డ్రాప్ చేస్తారన్నమాట. ఇక్కడ మనకి చైర్స్ ఉంటాయి, అక్కడ కూర్చుంటే మనకి 10 మినిట్స్కి ఒక బస్ వస్తూనే ఉంటుంది, ఫ్రీ బస్ అనేది. అందులో అయితే మనం ప్రశాంతంగా ఎక్కేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అది టెంపుల్ దగ్గర డ్రాప్ చేసేస్తుంది, మళ్ళీ అక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి. అండ్ ఇది రిసెప్షన్ ఏరియా అండి. రిసెప్షన్ ఏరియాలో ఇలా ఆపోజిట్ వస్తే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట లుక్. ఇదంతా మనము ఉన్న ఆశ్రమ్ భక్తి నివాస్ అండి. చాలా అంటే చాలా నీట్ అండ్ క్లీన్గా, పీస్ఫుల్గా ఉంటుంది. మీరు గమనించండి, ఎక్కడ కూడా అసలు చెత్త అనేది మీకు కనిపించట్లేదు. అక్కడ అంత నీట్గా ఉంటుంది. ఇది ఎప్పుడు ఇలానే ఉంటుందంట. ఇక్కడ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారంట. చూడండి, ఎక్కడ పడితే అక్కడ డస్ట్బిన్స్ పెట్టేసే ఉన్నాయి, అందులో మాత్రమే మీరు చెత్త వేయాలనేసి అక్కడ అన్నీ రాసి పెడుతూనే ఉంటారు. చూస్తుంటేనే అనిపిస్తుంది కదా ఎంత ప్రశాంతంగా ఉంది అన్నది అర్థమైపోతుంది. ఇంకా ఇక్కడైతే మనం ప్రశాంతంగా కాసేపు కూర్చోడానికి ఇలా సిట్టింగ్ ఏరియా కూడా ఉంటుందండి, బాగుంటుంది. మీరు అక్కడికి వెళ్తే మాత్రం మీకు ఎక్కడ కూడా విసుగు పుట్టదు, ఎక్కడ కూడా అలసట అనేది అనిపించదు. అక్కడ అంత పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి అయితే G2L బ్లాక్స్ అండి. ఇది మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, రైట్ సైడ్లో G2L బ్లాక్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు A2F బ్లాక్స్ ఉంటాయి. మనకి A2F బ్లాక్స్లో నార్మల్గా ప్లేయింగ్ ఏరియా అంటే ప్లేయింగ్ ఎక్విప్మెంట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. బట్ ఈ బ్లాక్స్లో అయితే, అంటే ఈ G2L బ్లాక్స్లో అయితే పిల్లలు ఆడుకోవడానికి ఎక్విప్మెంట్స్ చాలా బాగుంటాయి. మేము ఉన్న బ్లాక్స్లో అయితే మాకు అంత పెద్దగా ఏం లేవు, సో అందుకే మా పిల్లలు అయితే ఇటు సైడ్ రావాల్సి వచ్చిందన్నమాట. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనకి G2L బ్లాక్స్లో ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి. నేను చెప్పేది సాయి ఆశ్రమ్ భక్తి నివాస్ గురించి. అండ్ వేరే చోట్ల కూడా చాలా వేరే ఉండొచ్చు, అది నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వేరే చోట రూమ్ బుక్ చేసుకొని ఆ వీడియో అయితే 100% పోస్ట్ చేస్తానన్నమాట. ఇక్కడ ఈ విధంగా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగా ఆడుకోవచ్చు అండి. సేఫెస్ట్గానే ఉంటాయి, అంత డేంజర్గా అయితే ఏమీ ఉండవు. సో మా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఆడుకున్నారు, చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళకైతే వెళ్ళాలని మాత్రం అస్సలు అనిపించలేదు, అన్ని డేస్ ఉన్నా కూడా. ఇంకా తప్పదు కదా, అక్కడే ఉండిపోతే కుదరదు కదా, సో అందుకైతే మేము మళ్ళీ ఇంటికి రావాల్సి వచ్చింది. అండ్ ఇదైతే మనకి G2L బ్లాక్స్ దగ్గర నుంచి మనం బయటికి వెళ్ళే రోడ్ ఉంటుందండి. పక్కనే మనకి ఎలక్కాయ చెట్లు ఉంటాయి, కొబ్బరి చెట్లు ఉంటాయి, అండ్ ఇలా వేప చెట్లు ఉంటాయి. ప్రశాంతంగా ఉంటుంది ప్లాట్ఫామ్ అనేది, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఫ్రీ బస్ అండి. ఇందాక నేను చూపించాను కదా, అక్కడ అలా ఆల్రెడీ ఫ్రీ బస్ ఒకటి వెళ్ళింది, అండ్ వెంటనే ఇంకొక బస్ కూడా వచ్చింది. అలా అయితే మనం అక్కడ క్యూలో ఉండి మాత్రమే బస్సు ఎక్కాలండి. మనము నార్మల్గా మన ఊళ్ళల్లో ఎక్కినట్టు హడావిడిగా ఎక్కితే మాత్రం అక్కడ ఎక్కించుకోరు, తిట్టేస్తారు. ఇలా ప్రశాంతంగా క్యూలో నిలబడి మాత్రమే బస్సు ఎక్కాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఒకవేళ మీకు ఇక్కడ నచ్చకపోతే మనకి తెలుగు వాళ్ళకి అక్కడ టెంపుల్కి కొంచెం ముందొచ్చినాక చిలకలూరిపేట వారి నిత్య అన్నదాన సత్రం అని ఒక అన్నదాన సత్రం ఉంటుందండి. అక్కడ ఆఫ్టర్నూన్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ ఒక 2-3 అవర్స్ మనకి ఫ్రీ ఫుడ్ని ప్రొవైడ్ చేస్తారు. మన తెలుగు వాళ్ళకి కనుక ఇక్కడ ఆశ్రమంలో ఫుడ్ నచ్చకపోతే మనం వెళ్ళి అక్కడ చిలకలూరిపేట నిత్య అన్నదాన సత్రంలో
ప్రశాంతంగా ఫుడ్ తినొచ్చండి. అక్కడ మనకి ఆంధ్ర టేస్ట్ అనేది మనకి దొరుకుతుందన్నమాట. ఈ 2 ప్లేసెస్లో అండ్ ప్రసాదాలయ ఈ 3 ప్లేసెస్లో మీరు ఎక్కడైనా ఫుడ్ తినొచ్చండి. బట్ బయట మీరు హోటల్స్కి వెళ్తే మాత్రం టూ మచ్ కాస్ట్ ఉంటాయి. ఇక్కడ జస్ట్ 2 ఇడ్లీ వచ్చేసి 40 రూపీస్ ఉంటుందండి. టేస్ట్ ఏమైనా బాగుంటుందా అంటే అస్సలు బాగోదు. సో అందుకే మనం ఇక్కడ తెలుగు వాళ్ళం అయితే చిలకలూరిపేట అన్నదాన సత్రంకి వెళ్ళి ఫుడ్ తీసుకుంటే బెస్ట్ అని నా సజెషన్ అండి. లేదు మేము ఇంకా బయటనే తింటామని చెప్తే అది ఎవరిష్టం వాళ్ళదన్నమాట. బట్ కాస్ట్ మాత్రం టూ మచ్ ఉంటాయి. అదొక్కటి మాత్రం నేను మీకు చెప్పగలను. అందుకే మీరు కావాలంటే ఇలా మీ ఆశ్రమ్స్లో ఫుడ్ తినొచ్చు, లేదా అక్కడ అన్నదాన సత్రం, ఆంధ్ర అన్నదాన సత్రం అక్కడికి వెళ్ళి అయినా మీరు ఫుడ్ తినొచ్చండి. పర్లేదు, అక్కడ కూడా టేస్ట్ మనం ఇంట్లో చేసుకుని తిన్న టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా కంప్లీట్గా అయితే షిరిడి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అన్న దానికైతే నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకేమైనా నేను మిస్ చేసి ఉంటే, మీకు ఏమైనా తెలుసుంటే అవి కంపల్సరీ కామెంట్ రూపంలో పెట్టండి. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్ రూపంలో అడగవచ్చు. నేను 100% మీకు రిప్లై అయితే ఇస్తానండి. మరి ఈ రూమ్ టూర్ వీడియో అండ్ మేమున్న ఆశ్రమం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.